హ్మ్. ఆఫ్రికాలో చేసినటువంటి దందా ఏదైతే కల్తీ మద్యం ఏదైతే వీళ్ళు చేశారో, అక్కడి నుంచి కంపెనీ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారో, మొలకల చెరువు నుంచి ఇటు చూస్తే గన్నవరం, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, పరువాడ, ఇటు చూస్తే శ్రీకాకుళం, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకున్నటువంటి 1,00,000 బెల్ట్ షాపులు, వీళ్ళకున్నటువంటి 52,000 పర్మిట్ రూములు, వీళ్ళకున్నటువంటి మరి ఏవైతే వైన్ షాపులు ఉన్నాయో 3,500 వైన్ షాపుల్లో ఈ కల్తీ మద్యం అనేది విచ్చలవిడిగా అమ్మడం జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది కాబట్టినే ఇలా ఒక క్యూఆర్ కోడ్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా మీరు ఆ యొక్క బాటిల్ స్కాన్ చేయండి. అది ఎక్కడ తయారు చేసింది ఏంటనేది. అంటే కల్తీ మద్యం ఉంది కాబట్టినే కదా మీరు కొత్తగా యాప్ తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్ కల్తీ యాప్ మద్యం లేకపోతే మీరు ఎందుకు యాప్ తీసుకొస్తారు? క్యూఆర్ కోడ్ యాప్ మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వచ్చినట్టుంది కదండి. యెస్. క్యూఆర్ కోడ్ అన్నది మా ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఎక్కడ తయారు చేయబడింది, ఏ ప్రాంతంలో తయారు చేశారని మీ క్యూఆర్ కోడ్ వేసాము. ఈ రోజున క్యూఆర్ కోడ్ యాప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ వారు ఒక యాప్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మీరు స్కాన్ చేసి తాగండి అని. కొన్ని వైన్ షాపులకి వెళ్ళి అది స్కాన్ చేస్తే ఎర్రర్ అని వస్తూ ఉంది. ఆ బాటిల్ పైన అది ఎక్కడ తయారు చేసిందో తెలీదు. ఏ ప్రాంతం నుంచి వస్తుందో డీటెయిల్స్ లేవు. అంటే ఆ మద్యం తాగాలా, వదిలేయాలా? అంటే ప్రతి చోట అలాగే ఇటువంటి వస్తుందా? ఎవరికో ఒక్కరికే వచ్చిందా? రాష్ట్ర వ్యాప్తంగా చాలా మద్యం బాటిల్లో ఈ రకమైనటువంటి తంతు ఉంది. బీరు బాటిల్లో కూడా కల్తీ జరుగుతూ ఉన్నాయి. బీరు బాటిల్లో వాటరు అలాగే మిగతామైనటువంటి సౌకుమారమైనటువంటి రసాయనాలు కలిపి బీర్లు తయారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. పదుల సంఖ్యలో నిన్న అనకాపల్లిలో కానీ, ఏలూరులో కానీ, రాజమండ్రిలో కానీ ఇటువైపు చూస్తే చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో సుమారు 30 మంది చనిపోయారు. బార్ షాపుల దగ్గర తాగడం అక్కడక్కడే. అదే అంటే వైన్ షాపులో పడతామని చనిపోవడం. ఎందుకు చనిపోయారు? మరి మీరేమైనా పరీక్షలకి ఇవ్వడానికి ఏమైనా పెట్టుకున్నారా అర్జీ? మరి ఇవన్నీ చనిపోయిన వాళ్ళకి ఏ ల్యాబ్‌కి రకంగా పంపిస్తున్నాం చనిపోయారు? అండి. సౌరి గారు ఇవన్నీ ల్యాబ్‌కి పంపించాం. వాళ్ళు ఏ రకంగా చనిపోయారు ఏంటన్నది వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు. కల్తీ మద్యం ద్వారా కల్తీ జరగడం వల్ల చనిపోయారని రిపోర్ట్‌లు కూడా వచ్చినాయి. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము తీసుకెళ్ళబోతున్నాం. గవర్నర్‌కి కూడా చూపించబోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ద్వారా ప్రాణాలతో సలగాటమాడుతున్నటువంటి ఏదైతే ఆడపిల్లల యొక్క పుస్తులను ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం తెప్పేస్తా ఉందో దీనిని కూడా గవర్నర్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చూపించబోతున్నాం. ఇంకో విషయం అమ్మా, ఏదైతే జోగి రమేష్ గారి యొక్క ఫోన్ కాల్ డేటా నిజంగానే జోగి రమేష్ గారు ఈ యొక్క జనార్దన్ రావు మధ్య కాన్వర్జేషన్ జరిగిందన్నారు కదా. వాట్సాప్ కాన్వర్జేషన్ ఏమైనా జరిగితే బయటికి తీయండి అని చెప్పాం. వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు మాట్లాడారు, నిజంగా గూగుల్ డేటా ఒకటి ఉంటాయి కదా, తీయండి. మీకు ఎన్నిసార్లు మాట్లాడారు, ఆ రికార్డులు తీయండి. వాట్సాప్ కాల్ ఎన్నిసార్లు చేశారు, నార్మల్ కాల్ ఎన్నిసార్లు చేశారని ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, అన్నీ వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే తీసుకున్నారు కదా సార్, దానికి సంబంధించిన డేటా ఆధారంగానే మేము పట్టుకున్నామని చెప్తుంది కదా టీడీపీ ప్రభుత్వం. లేదు. ఏ డేటా కూడా బయట పెట్టలేదు. ఏ డేటా ఆధారం లేదు. అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ న్యూస్. ఇంకో విషయం ఏంటంటే సౌరవ్ గారు, జనార్దన్ రావు గారు అలాగే జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్లో చాటింగ్ చేశారని చెప్పి ఒక చాట్ అనేది వాట్సాప్ స్టాటస్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. అవును. అది ఈయనేమన్నారు, నా ఫోన్ ఆఫ్రికాలో పోయింది, నా దగ్గర ఫోన్ లేదని వ్యక్తి ఆ యొక్క వాట్సాప్ స్క్రీన్ షాట్ ఎలాగొచ్చింది, ఎవరు పంపించారు, ఎవరు తీశారు. అలాగే నిజంగా జోగి రమేష్ గారికి ఈయనకి కాన్వర్జేషన్ జరిగి ఆ స్క్రీన్ షాట్ బయటకు వస్తే మనం ఎలా నమ్ముతాం? ఇప్పుడు వాట్సాప్‌లో ఒక ఐకాన్ ఉంటది. ఒక డీపీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అని పేరు రాసి, ఆయనకు ఒక మెసేజ్ పెట్టి, ఇగో నేను ఆ సీఎం గారికి ఆ మెసేజ్ పెట్టానంటే నమ్మేస్తారా? పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి, పవన్ కళ్యాణ్ గారు నాతో చాటింగ్ చేశారని నమ్మేస్తారా? నారా లోకేష్ గారి ఫోటో పెట్టి, నారా లోకేష్ గారు నాతో చాటింగ్ చేశారని నమ్మేస్తారా? ఎలాగవుతది? మనం ఎలాగ దీన్ని నిర్ధారణ చేయగలం? అంటే ఇంకో విషయం ఏంటంటే అదే సార్, అంటే ఇప్పుడు మీ హయాంలో ఉన్నప్పుడే దీనికి మొత్తం మూలాలన్నీ ఉన్నాయి. కల్తీ లిక్కర్‌కి సంబంధించి మొత్తం వైసీపీ హయాంలోనే మూలాలున్నాయి. అప్పటి నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాము. దీనికి ప్రోద్బలించింది మొత్తం జోగి రమేషే అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చి వీడియో రిలీజ్ చేశారో, సో అదంతా కూడా ఫాల్స్ అంటారు మీరు. మొత్తం ఇదంతా డ్రామానే అంటారు. ఇదంతా టీడీపీ వారు ఆడిస్తున్నటువంటి నారావారి నాటు సరుకు ఏదైతే ఈ యొక్క నకిలీ మద్యం ఏదైతే దొరికిందో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడినటువంటి కొత్త డ్రామా. అంతే తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవు.
నిజాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. లేదు ఎవరైతే దోషులని రక్షించాలి అనే ఆలోచన విధానంలో మీకుంది కాబట్టి సిట్టు విచారణ వేశారు. నిజంగా నిర్దోషులు ఎవరు, దోషులు ఎవరో తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే తెలుస్తది. హ్మ్. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా ఇక్కడ శౌర్య గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారైంది వాస్తవం. 5,280 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, కిల్లారి రాజేష్, నారా లోకేష్ గారి అకౌంట్‌లోకి ఎళ్ళాయనేది వాస్తవం. మీరు ఇది చూపిస్తారా? వాస్తవ వాస్తవం అంటే దానికి సంవత్సరంలో ఎవిడెన్స్ ఉండాలి కదా! జరిగిందనేది వాస్తవం. ఇది క్రిస్టల్ వాస్తవానికి కనబడుతుంది కదా! అకౌంట్‌లోకెళ్ళిందన్నది ఎవిడెన్స్ ఉండాలి కదా! ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదని మీరెలా ఇవన్నీ వస్తాయి. కొట్టేస్తున్నారు? అందుకే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ 5,280 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారి అకౌంట్‌లోకి ఎలాగాయి? ఎళ్ళినియి? మనీ ట్రైల్ ఎలా జరిగింది? ఇక్కడ ఎలా హవాలా ద్వారా ఎలాగెళ్ళినియి? అసల ఈ యొక్క అకౌంట్‌కి స సమ సంబంధించిన వ్యక్తి కిలారి రాజేష్ ఇందులో ముఖ్య పాత్రగా ఏంటి అని తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అందుకే ఈళ్ళు మీరే ఆధారంతో ఆరోపిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఆరోపణనే అనుకుంటున్నాం అనుకోండి మనం. ఇప్పుడు వాళ్ళే మొత్తం స్కెచ్ చేశారు. ఇదంతా ప్లాన్ చేశారని అంటున్నారు మీరు. మరి మీరు ఏ ఆధారంతోని ఈ మనీ మొత్తము వాళ్ళ సింపుల్ అకౌంట్స్‌లోకెళ్ళింది అని చెప్తున్నారు? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ అమ్మా. ఉందా సింపుల్ అంటున్నాను. అమ్మా. హ్మ్. ఇంత పెద్ద మొత్తంలో 5,280 కోట్ల రూపాయలు సంపాదించగలనటువంటి ఒకటిన్నర సంవత్సరాల కాలంలో చేసినటువంటి వ్యాపారం హ్మ్. ఒక సాదా సీదా ఇన్ఛార్జ్ గాని, ఒక ఎమ్మెల్యే గాని చేయలేరు. హ్మ్. 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క వ్యాపారం జరుగుతా ఉంది. వాళ్ళ కమిషన్ రూపంలో స్థానిక ఎమ్మెల్యేకి వాటా ఎళ్తుంది. మంత్రులకి వాటా ఎళ్తా ఉన్నాయి. అలాగే పెద్ద తరహా ఉన్నటువంటి పెద్ద తలకాయ్ కిలారు రాజేషు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ కల్తీ మద్యం జరిగిన ప్రతి ప్రూఫ్ కూడా ఉంది. అవన్నీ బయటకొస్తాయి. ఏది రైట్. కూడా వేగ్గా మాట్లాడడం కాదు. ఇంకో విషయం ఏంటంటే శౌర్య గారు, ఖచ్చితంగా ఈ యొక్క కల్తీ మద్యాన్ని మేము రాష్ట్ర ప్రజలకి ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా అయితే మేము సప్లై చేశామో, దాన్ని అరికడతామని ఎక్కడ ప్రకటన చేయట్లా రాష్ట్ర ప్రభుత్వం. దాని హ్మ్. మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలా. ఎక్కడ కూడా ఆ యొక్క మద్యం క్వాలిటీని ప్రమాణానికి చేసి కొలతలు ఇంతవరకు క్వాలిటీని పరీక్షించే ఎగ్జామ్స్ జరగట్లా. హ్మ్. ప్రతి ఒక్క వైన్ షాప్‌కెళ్ళి నిజంగా ఇది మంచి మద్యమా? కల్తీ మద్యమా? అని మీరు పరీక్షించాలి కదా! ఎక్సైజ్ శాఖ వారు గాని, ప్రొహిబిషన్ శాఖ గారు గాని ఎళ్లి మీరెందుకు రైడ్ చేయట్లా? హ్మ్. నిజంగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క వైన్ షాపు ఎంత మేరకు ఈ యొక్క మెటీరియల్ కొన్నది, ఎన్ని కేసులు బీర్లు కొన్నది, ఎన్ని కోట్ల ఆహ్, వాటర్ బాటిల్ కొన్నదన్న లిస్ట్ తీయమని చెప్పండి. క్రిస్టల్ క్లియర్ కనబడుతది గదా! అంతేగాని రైట్. జోగి రమేష్ గారి మీద ఈ రకమంటూ వైఎస్ఆర్ పార్టీ మీద వేయడం అనేది మానుకోవాలి. మరి ఆయన జోగి ఇంకా రమేష్ స్పందించలేదెందుకు సార్ జోగి రమేష్ గారు? జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారమ్మా. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. హ్మ్. ఏదైతే ఆ రోజు వీడియో రిలీజ్ అయిందో, ఆ రోజు రాత్రి 8 గంటలకు ఆయన స్పందించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి డ్రామా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర. నా అవును. మీద ఏ రకంగా అయితే ఆయన నన్ను హింసించాలని చూస్తూ ఉన్నాడో, ఆ రకంగా ఆయన హింసించాలని ఒక కంకణం కట్టుకున్నాడు తప్ప, ఈ దానికి నాకు ఎటువంటి ఆహ్, సంబంధం లేదు. అవసరమైతే లైట్ డిటెక్టర్‌కి నేను సహకరిస్తాను. సత్య శోధనకి నేను రెడీగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు సత్య శోధన చేయడానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కిలారి రాజేష్ మీరు రండి. నేను మీకు లైట్ డిటెక్టర్ పెట్టండి. నాకు లైట్ డిటెక్టర్ పెట్టండి. ఎవరు తప్పు చేశారో, ఎవరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారో, ఎవరు నిజాలు చెప్తూ ఉన్నారో తెలుస్తది కాబట్టి ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నాను రండి పెట్టండి అని చెప్తూ ఉన్నాడు కదా ఆయన. హ్మ్. లైట్ డిటెక్టర్‌కి ఎందుకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు? హ్మ్. రైట్. మొత్తానికి లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పేది మీ పార్టీ వైసీపీ తరపు నుంచి మీరు చెప్పే విషయమైతే ఇదంతా గూడా పెద్ద కుట్ర జరుగుతోంది. మిమ్మల్ని ఎదుర్కోలేక వీళ్ళందరూ గూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ అయితే వేయాల్సిందే అని చెప్పేసి మీ డిమాండ్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఇస్తే గాని రైట్. నిజాలేంటనేది తెలియదమ్మా. అవునండి. అవును. సీబీఐ ఎంక్వైరీ అయితే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సో, చూద్దాం మరి దీనికి సంబంధించి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? మరి సిట్‌లోనే ఏమైనా ఆధారాలొస్తే దాని ప్రకారం ఏదైనా ముందుకు వెళ్తారా? లేకపోతే మీరు మీ డిమాండ్ ప్రకారం సీబీఐ వేస్తారా? ఇవన్నీ ఎంతవరకు వెళ్తాయన్నదైతే కొంచెం ప్రజలకు కూడా కొంచెం ఇదంతా ఇరకాటంగా ఉంది. వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో, చూద్దామండి. మీరెలాంటి వైసీపీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది అన్నదైతే చూడాల్సి